ప్రస్తుత పరిస్థితిలో ఎవరైనా ఇంటి భోజనాన్నే భోంచేయాలి. ఒకవేళ బయట ఫుడ్ తీసుకుంటే గనక చాలా ప్రమాదాలు పొంచి ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ ఎళ్ళినా గూడా ఏదో ఫుడ్ కలర్స్ వాడడం గావచ్చు. ఆ ఫుడ్ తినడం వల్ల చాలా మట్టుకు రోగాలు తలెత్తుతున్నాయి. ఇట్లాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రకాశం జిల్లా ఒంగోలుకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారి ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి రవితేజ గారు. ఎందుకంటే చాలా బయటకెళ్తే ఏ ఫుడ్ మంచిది, ఏ ఫుడ్ మంచిది కాదు అని ఎవరు గూడా చెప్పనటువంటి పరిస్థితి ఉంటుంది. మాట్లాడడం దీనికి సంబంధించి. ఇప్పుడు చాలామంది సరదాకో లేకపోతే బయట తిందామనే ఇష్టంతోటో బయటకెళ్తారు. అట్లాంటి వాళ్ళు అసలు ఎట్లా పరిస్థితి? హోటల్స్ ఇప్పుడు చూస్తా ఉంటే ఏ హోటల్‌కెళ్ళినా గూడా ఏదో ఆరోగ్యం గాకుండా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నటువంటి సిట్యుయేషన్. మీరు ఫుడ్ సేఫ్టీ అధికారిగా మీకెట్లా అనిపిస్తుంది? ఎట్లాంటి జాగ్రత్తలు అసలు పాటించాల్సుంటది? నమస్కారం అండి. నా పేరు శివతేజ. ప్రకాశం డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. సో, ఇప్పుడు మీరు అడిగినట్టు ఫుడ్ సేఫ్టీ అనేది ఒక పెద్ద సబ్జెక్టు. ఇందులో మీరు అడిగారు కదా కొన్ని క్వెషన్స్. ఏంటి అంటే ఫుడ్ సేఫ్టీ అనేది ఒక ఇష్యూ అయిపోయింది. హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. బయట ఫుడ్ మనం తింటుంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని మీరు అంటున్నారు. సో, ప్రజలకు ఇప్పటికి కూడా చాలా కన్‌ఫ్యూజన్ ఉంది. సో, నేను కొన్ని వాటికి సమాధానం చెప్పేలాగా ట్రై చేస్తాను. మేజర్‌గా ఫుడ్ సేఫ్టీలో ఇష్యూస్ ఏమొస్తాయంటే ఎప్పుడు కూడా నిల్వ ఉంచిన ఆహారాన్ని మనం తీసుకోకూడదు. ఇదొకటి. ఇది మనం చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా నేర్చుకుంటాము. మీరు బయటికెళ్ళినప్పుడు కూడా అడగాలి. ఎవరైతే అమ్ముతున్నారో ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ వాళ్ళని అడగాలి. ఎప్పటి నుంచి మీరు స్టోర్ చేశారు ఈ చికెన్‌ని? ఫ్రెష్‌దా కాదా? ఒకవేళ కాకపోతే నేను కంప్లెయింట్ ఇస్తాను. మీరు భయపెట్టేలాగా కూడా అడగాల్సొస్తది కొన్ని సందర్భాల్లో. అది మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్. తర్వాత చూడాల్సింది ఫస్ట్ కలర్. కలర్ ఎక్కువ కనిపిస్తుందా? మోర్ దాన్ పర్మిసబుల్ లిమిట్స్ అనిపిస్తున్నాయి అంటే మనం అక్కడ చెక్ చేయలేం. కానీ మన కంటికి కనిపిస్తున్నప్పుడు ఎక్కువగా కలర్ కనిపిస్తుంటే దాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు అవాయిడ్ చేయడమే మంచిది. తర్వాత విషయం ఏంటంటే స్టేల్ ఫుడ్. ఎప్పుడైనా కుళ్ళినట్టు కానీ, దాని మీద ఫంగస్ ఫార్మ్ అయినట్టు కానీ కనిపిస్తే ఇమ్మీడియేట్‌గా మీరు ఆ ఫుడ్‌ని రిజెక్ట్ చేయాలి. అక్కడ అమ్ముతున్న వ్యక్తిని మీరు క్వెషన్ చేయాలి. ఇవన్నీ మీరు చేయాలి. మేము కూడా చేస్తున్నాం. మేము ఏంటి అంటే గౌరవ స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గాని, గౌరవ జాయింట్ కలెక్టర్ గాని, గౌరవ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గాని వీళ్ళు ఎప్పటికప్పుడు మాకు సూచనలు చేస్తున్నారు. ఏంటంటే మీరు విస్తృతంగా తనిఖీలు చేయండి. ఆకస్మికంగా తనిఖీలు చేయండి. ఎటువంటి నెగ్లిజెన్స్ కానీ, ఎటువంటి నాన్ కంపైలేషన్ కనపడినా ఎఫ్ఎస్ఎస్ఏ యాక్ట్‌కి సంబంధించి ఎక్కడ ఫాలో అప్ చేయకపోయినా మీరు ఇమ్మీడియేట్‌గా యాక్ట్ ప్రకారం ఏం చేయగలరో అది చేయండి అంటున్నారు. మాకు కూడా కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. పలానా ఇన్ని నంబర్ ఆఫ్ శాంపిల్స్ లిఫ్ట్ చేయాలని. మేము ప్రతి మంత్ మాకిచ్చిన టార్గెట్‌ని మేము కంప్లీట్ చేస్తున్నాము. శాంపిల్స్ తీస్తున్నాము. దాన్ని స్టేట్ ఫుడ్ లాబొరేటరీకి పంపిస్తున్నాము. అక్కడ ఫుడ్ అనలిస్ట్ ఈ రిపోర్ట్ ఇచ్చిన ఆధారంగా రిపోర్ట్‌ని బేస్ చేసుకొని చట్టపరంగా మేము ఏం చేయాలి? కేసులు పెట్టాలా? లేకపోతే పెనాల్టీస్ గౌరవ జాయింట్ కలెక్టర్ దగ్గర అడ్జుడికేషన్ కేస్ ఫైల్ చేయాలా? దాన్ని బట్టి యాక్ట్ ఏం చెప్తుందో అది మేము ఇప్పటివరకు చేస్తున్నాము. ఇక మీదటి నుండి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీరు మమ్మల్ని అప్రమత్తం ఇంకా చేయాలి. ఎందుకంటే మాకు కొన్ని చిన్న చిన్న వాటివి మాకు దృష్టిలో రాకపోయినా మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము ఇమ్మీడియేట్‌గా దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. ఖచ్చితంగా తనిఖీలు చేస్తాము. మీ ముందే శాంపిల్ తీస్తాము. ల్యాబ్స్‌కి కూడా పంపిస్తాం. చెప్పండి. అంటే ఇప్పుడు ప్రజలకు అవగాహన ఉండదు. నార్మల్‌గా ఏందంటే ఏ హోటల్‌కెళ్ళినా గూడా వాళ్ళు ఆ ఫుడ్ కలర్స్ పెట్టడం గానీ, ఆ స్మెల్ చేస్తారు గాబట్టి ఏది మంచిది, ఏది చెడని వాళ్ళు గుర్తించలేని పరిస్థితి. మీరు యాస్ ఎ ఫుడ్ ఆఫీసర్‌గా మీరు ఎట్లాంటి తనిఖీలు జెపుతున్నారు? ముఖ్యంగా ఈ ఫాస్ట్ ఫుడ్‌కెళ్ళినా గూడా ఏదో ఒక అంశం అక్కడ బయటపడతది. ఆ కలర్‌లాగా గావచ్చు, చాలా మట్టుకు ఈ హోటల్ రన్ చేసిన ప్రతి ఒక్క హోటల్‌లో ఏదో ఒక లొసగుంటది. మీరేం జేస్తున్నారసలు జిల్లా అధికారిగా ఎట్లాంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు? మేమేం చేస్తున్నామంటే ఫస్ట్ మేము బేసిక్‌గా మేమంతకు మేమే తనిఖీలు ఆకస్మికంగా చేస్తున్నాము. ఇంకొకటి కంప్లెయింట్ వచ్చినప్పుడు కూడా మేము డెఫినిట్‌గా తనిఖీలు చేస్తాం. ఈ 2 రకాలుగా ఇప్పటివరకు తనిఖీలు కొనసాగుతున్నాయి. మా పరిధిలోనికి రాని అంశాలు కూడా చిన్న చిన్న హోటళ్ళు ఉంటే అవి కూడా మీరు చూసినప్పుడు మాకు కంప్లెయింట్ ఇవ్వండి. మీకు కంప్లెయింట్ మీరిచ్చాక మేము దాన్ని ఫాలో అప్ చేపిస్తాము. ఖచ్చితంగా మీకు ఏదైతే సాటిస్ఫాక్టరీగా సొల్యూషన్ అనుకుంటున్నారో అది వచ్చేలాగా మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే మా ఆఫీస్‌ని మీరు విజిట్ చేయొచ్చు. ఒంగోలు రామ్‌నగర్ 5థ్ లైన్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ ఉంటది. మీకు ఎటువంటి ఫుడ్ సేఫ్టీ కంప్లెయింట్ ఉన్నా మాకు ఇవ్వండి. మేము దానికి ఏ అధికారి వరకు దాన్ని సమాచారాన్ని తీసుకెళ్లాలో తీసుకెళ్తాము. మేము చట్టపరంగా ఏం చేయాలో అది కూడా చేస్తాము. మీ ఆరోగ్యాన్ని రక్షించే బాధ్యత మా డిపార్ట్‌మెంట్‌కి కూడా ఉంది. మేమెప్పుడు కూడా మీ రక్షణకయ్యే పనిచేస్తాం. ముఖ్యంగా చెప్పండి. అంటే ఇప్పుడు మొత్తం మీరు ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ గావచ్చు, ఈ ఒంగోలు పట్టణం గావచ్చు
చాలా మట్టుకైతే హోటల్స్ పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. చాలా మీరు ఎట్లాంటి తనిఖీలు నిర్వహించారా? నిర్వహిస్తే ఎట్లాంటి అక్కడ మీరు చోటు చేసుకున్నటువంటి సంఘటన ఎట్లాంటిది? ఏం షాంపిల్ తీసుకున్నారు? ఎట్లా ముందుకెళ్తున్నారు? ఈ మధ్య కాలంలో ఈ విషయాలు కూడా మాకు కూడా వెలుగులోకొచ్చాయి. మాకు గౌరవ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి నుంచి కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే, శాంపిల్స్ పర్ఫెక్ట్‌గా తీయండి. మీరు ల్యాబ్స్‌కి పంపియండి అని చెప్పి క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము దాన్ని ఫాలో అవుతున్నాము. గత 3 నెలలు, 4 నెలల కాలంలో దాదాపుగా ఒక 40, 50 శాంపిల్‌లు మేము తీసాము. అవి రిపోర్ట్స్ వచ్చాయి. కొన్ని వాటికి అన్‌సేఫ్ అని వచ్చాయి. అవి కోర్ట్‌లో కేసులు కూడా ఫైల్ చేశాము. వివిధ కోర్ట్‌లలో, జిల్లాలోని వివిధ కోర్ట్‌లలో పొదిలి కోర్ట్ కానీ, గిద్దలూరు, మార్కాపురం, దర్శి ఇలా రకరకాల కోర్ట్‌లలో కేసులు ఫైల్ చేశాము. ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఆ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే అది కోర్టు కేసా, అన్‌సేఫ్ అని వస్తే కోర్టు కేసు, లేదు సబ్‌స్టాండర్డ్, మిస్‌బ్రాండెడ్, మిస్‌లేబులింగ్ ఇలాంటివి వస్తే అడ్జుడికేటింగ్ కేసు అని జాయింట్ కలెక్టర్ దగ్గర మేము కేస్ ఫైల్ చేయాల్సొస్తది. సో, అవి కూడా రిపోర్ట్ వచ్చిన వెంటనే దాని మీద కూడా కేస్ ఫైల్ చేసి దాన్ని ఫాలో అప్ చేపిచ్చి ఖచ్చితంగా తప్పు చేసిన వారికి శిక్ష పడేలాగే చూస్తాము, చేస్తాము కూడా. అంటే ఇప్పుడు మీరు ఏదైతే అక్కడ కల్తీ అని కనిపించినప్పుడు, తెలిసినప్పుడు దాన్ని షాంపిల్ తీసుకుంటారు. ఆ షాంపిల్ తీసుకున్న తర్వాత కొన్ని బాక్స్‌లలో గూడా ప్యాక్ జేస్తారు. ఆ బాక్స్‌లో ప్యాక్ జేసినయి మళ్ళీ అంటే ల్యాబ్‌కి పంపించేసి అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ పైన శిక్ష కడతారా? లేకపోతే మీ దగ్గర గూడా కొన్ని స్టోర్స్ ఉంటాయి గదా! స్టోర్ జేసి ఉంటాయి. అది ఎట్లా ఉంటుంది దాని ప్రాసెస్ అంతా? బేసిక్‌గా ఎఫ్ఎస్ఎస్ఏ యాక్ట్ ప్రకారము శాంపిల్ అనేది మనం ఒక 4 పార్ట్స్‌లో తీస్తున్నాము. ఒక పార్ట్ ల్యాబ్‌కి పంపిస్తాం. రిమైనింగ్ 3 పార్ట్స్ మా కస్టడీలోనే ఉంటాయి ఆఫీస్‌లో. ఆ రిపోర్ట్ ఒకవేళ అన్‌సేఫ్ అని వచ్చింది అనుకోండి, ఈ 3 పార్ట్స్ మళ్ళీ ఎవరైతే ఎఫ్‌బీఓ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ ఉన్నారో అతనికి ఒక అవకాశం ఉంటది. మళ్ళీ రెఫరల్ ల్యాబొరేటరీకి మీరు పంపించుకోవచ్చు. ఇంకొక మా దగ్గరున్న ఈ 3 పార్ట్స్‌లో ఇంకొక పార్ట్ మీరు, మీరు అనుమతి ఇస్తే మీరు కోరుకుంటే మీరు చలానా పే చేసుకొని ఆ ఒక్క పార్ట్‌ని మళ్ళీ మీరు ల్యాబ్‌కి పంపించుకోవచ్చు. దాన్ని రెఫరల్ ల్యాబొరేటరీ అంటున్నాము. ఆ రిపోర్ట్ ఆధారంగా మళ్ళీ ఏమొస్తే దాన్ని బట్టి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. సో, ఎప్పుడు కూడా మేము తీసుకున్న శాంపిల్ మా దగ్గర సేఫ్‌గా ఉంటుంది. అంటిల్ ఆ రిపోర్ట్ సేఫ్ అని వస్తే కొన్ని నెలల తర్వాత మేము దాన్ని డిస్కార్డ్ చేస్తాం తప్ప, ప్రతి శాంపిల్ మా దగ్గర సేఫ్ కస్టడీలోనే ఉంటుంది. మీరు మేము దాన్ని ట్యాంపర్ చేయడానికి పాజిబిలిటీనే లేదు. సో, అటువంటి పాజిబిలిటీ ఉండదు. ప్రతి శాంపిల్ మా దగ్గర కొన్ని నెలల పాటు అన్‌సేఫ్ శాంపిల్ లేదా కేసెస్ వచ్చిన శాంపిల్స్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువ కాలం ఎన్ని రోజులైతే యాక్ట్ చెప్తుందో ఉంచమని అవి మా కస్టడీలోనే సేఫ్‌గా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు పై అధికారులు ఏదైనా ఆదేశానుసారం మీకు టార్గెట్స్ ఉంటేనే హోటల్‌కెళ్తున్నారా? లేకుంటే మీరు చెయ్యాలి. చాలా మట్టుకు ప్రజలు తినే ఆహారం కల్తీ అయినట్టే బయట ఉంటుంది. అందుకే హోమ్ ఫుడ్డే ప్రిపేర్ చేసుకోమని చాలామంది చెప్తా ఉంటారు. మీరు గూడా చెప్తున్నారు. మరి అక్కడ ఇప్పుడు చాలా మొత్తం ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో చాలా హోటల్స్ ఉన్నాయి. మరి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తేనే ఎళ్తారా? లేకపోతే ఖచ్చితంగా మీరు తనిఖీలు నెలవారీ తనిఖీలు ఉన్నాయి కాబట్టి ఎళ్తారా? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మేము తనిఖీలు కొన్ని రకాలుగా చేస్తాం. ఒకటేంటంటే మాకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ప్రతి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌కి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఇన్ని శాంపిల్స్ పంపించాలి ల్యాబ్‌కి అని. అవి 100% చేస్తాం. అవి చేశాక మళ్ళీ కంప్లెయింట్ వచ్చినవి అప్పుడు కూడా మేము శాంపిల్ తీస్తాము. అవి కాకుండా సర్వేలెన్స్ శాంపిల్స్ అని చెప్పి మేము ప్రతి చోట ర్యాండమ్‌గా కొన్ని డౌట్ వచ్చినవన్నీ శాంపిల్స్ తీసి ల్యాబ్స్‌కి పంపిస్తూ ఉంటాం. అంటే ఈ సర్వేలెన్స్ జస్ట్ సర్వే చేయడానికి. ఆహ్, బయట బయట ఎలా ఉంది మార్కెట్‌లో ఫుడ్ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయనేవి ర్యాండమ్ శాంప్లింగ్ చేసి కూడా సర్వేలెన్స్ చేపిస్తూ ఉంటాము. అది కాకుండా మళ్ళీ ఎఫ్ఎస్ఎస్ఐ ఎప్పుడైనా సర్క్యులర్స్ కానీ, ఆర్డర్స్ కానీ ఇస్తే మీరు ఈ స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ఘీ కలెక్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. ఘీ శాంపిల్స్ తీసాము. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ సీజన్ ఉందనుకోండి. మ్యాంగో సీజన్. మ్యాంగో సీజన్‌లో మ్యాంగోస్ అనేవి తీయండి శాంపిల్స్ అని వస్తది. అప్పుడు మ్యాంగోస్ తీస్తాము. అదే డిసెంబర్, జనవరి ఆ టైంలో కేక్స్ తీయండి. ఎందుకంటే కేక్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటది కాబట్టి కేక్స్ తీయండి అని వస్తది. సో, అప్పుడు కేక్స్ తీస్తాం. అలా సీజన్‌ని బట్టి కూడా మేము స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తాము. అప్పుడు కూడా ఏదైనా రిపోర్ట్‌ని బట్టి చాలా గట్టి చర్యలు చట్టం ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటూనే ఉన్నాం ఇప్పటివరకు. సో, ఆ లిస్ట్ అంతా కూడా మా దగ్గర ఉంటది. ఇప్పుడు కేక్స్ అనేసరికి అంటే కేక్స్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ చాలా పెద్ద మొత్తంలో దీనికి హార్మ్‌ఫుల్ కెమికల్స్ వాడి మొత్తం అది చూడ్డానికే అసలు తినాలా వద్దా అన్నట్టుగా ఉంటది. ముఖ్యంగా కేక్స్ విషయాన్ని ప్రతి బేకరీలో కనిపిస్తా ఉంటది. మరి అట్లా కనిపించినప్పుడు మీరెళ్లి ఇట్లాంటిది కాదు ఇది అని చెప్పి వాళ్ళ మీద కేస్ పెట్టడమో లేకపోతే దాని పైన మీరేదన్నా ఫైట్ చేయాల్సి ఉంటది గదా! అంటే ఒక ఆఫీసర్‌గా దాన్ని మీరు కేస్ కట్టడం ఇట్లాంటివి ఉంటాయి. మరి చేస్తున్నారా? 100% మేము ప్రతి బేకరీకి ఆల్మోస్ట్ ప్రతి బేకరీ ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. ఫ్రీక్వెంట్‌గా చేస్తున్నాం. ఇంక మీద కూడా చేస్తాం. ఏవైనా కొత్త బేకరీలున్నా వాటికి కూడా ఇన్స్పెక్షన్ చేస్తాము. ఒకటి బేకరీలో మాత్రం వాళ్ళకున్న
పర్మిషన్ ఏంటంటే అప్ టు 100 పీపీఎం సింథటిక్ ఫుడ్ కలర్ వాళ్ళు వాడొచ్చు కేక్ ప్రిపరేషన్లో. సో ఆ పర్మిసబుల్ లిమిట్స్ దాటాయని ఎలా తెలుస్తుంది అంటే మీకు కళ్ళకి కనిపిస్తుంది కొన్నిసార్లు ఓవర్ కలర్స్ సింథటిక్ ఫుడ్ కలర్స్ ఓవర్గా కనిపిస్తే ఖచ్చితంగా మేబీ ఛాన్స్ ఉండొచ్చు. మీరు అప్పుడు మాకు కంప్లైంట్ ఇచ్చినా మేము దాన్ని శాంపిల్ తీసి పంపిస్తాము. ఇంకొకటి పేస్ట్రీస్ ఇటువంటి వాటి మీద మీకు ఒక గ్లాస్ లాగా కనిపిస్తుంది, దాన్ని గ్లేజ్ అంటాం, బేకరీ వాళ్ళు గ్లేజ్ అంటాం ఆ టర్మ్ని. సో అది సింథటిక్ ఫుడ్ కలర్ అయితే కాదు, కానీ అలాంటిది కాకుండా మనము ప్లఫ్ కేక్ ఒకటి ఉంటుంది, దాని మీద క్రీమ్ పూస్తారు, మనం చిన్నప్పుడు ఇది వరకు తినేవాళ్ళం. ఆ కేక్లో మాత్రం ఆ సింథటిక్ ఫుడ్ కలర్సే ఉంటాయి. బట్ అవి పర్మిసబుల్ లిమిట్స్ వరకు ఎఫ్ఎస్ఎస్ఐ అలో చేసింది. ఆ లెవెల్ని దాటింది అనుకోండి, మనం శాంపిల్ తీస్తే కేసు ఖచ్చితంగా వస్తుంది. కేసును బట్టి మేము రిపోర్ట్ అన్సేఫ్ అనేదో లేదా సబ్స్టాండర్డ్ ఏదో ఒకటి వస్తుంది, దాన్ని బట్టి మేము కేసు పెడతాం. వితౌట్ రిపోర్టు మేము కేసు పెట్టడానికి పర్టికులర్గా ఎఫ్ఎస్ఎస్ఐలో ఆ పాసిబిలిటీస్ లేవు. రిపోర్ట్ ఆధారంగానే మేము ఏదైనా చేయాల్సి వస్తుంది. మీరు బయటకెళ్ళి ఏ హోటల్‌కెళ్ళినా ఏదో ఒక కేస్ అయితే ఖచ్చితంగా దొరుకుతది. ఎందుకంటే మీరు ఎళ్ళాల్సిన క్రమంలో చుట్టుపక్కల ఎన్నో కనిపిస్తాయి మనం వెళ్ళేటప్పుడు. ఎక్కడైనా అట్లాంటి ఆపి ఏమన్నా తనిఖీలు చేస్తారా? మరి ఎవరైనా కంప్లెయింట్ చేస్తేనే ఇట్లా చేస్తారా? ఇప్పుడు మేము వెళ్తాము, లేదా కంప్లైంట్ వచ్చింది, మేము ఒక ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్తాము. వెళ్ళినప్పుడు ఇది అంటే ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏ యాక్ట్ ప్రకారం ఏమైతే అది ప్రొసీజర్ ఏదైతే చేయగలమో శాంపిల్ తీసి డౌట్ వచ్చినప్పుడు శాంపిల్ తీసి పంపిస్తాము. అంతేకాని స్పాట్లో మనకు కనపడింది మనము ఇంకా ఇది బయటికి వెళ్తే ప్రజలకు చాలా డేంజర్ అన్నప్పుడు అది వరకు మాత్రం వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి అది మన హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవడం జరుగుతుంది. శాంపిల్ కూడా పంపించడం జరుగుతుంది. శాంపిల్ సేఫ్ అని వస్తే వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. లేదు అంటే మళ్ళీ ఆ ప్రోడక్ట్ని అంతా డిస్కార్డ్ చేసేసి డెస్ట్రాయ్ చేసేసి అతని మీద కేసు కూడా ఫైల్ చేయొచ్చు. ఇంతవరకు యాక్ట్లో మనకు పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్లో ఎప్పుడైనా తనిఖీలు చేసినప్పుడు అక్కడ కూలిపోయినటువంటి మాంసం ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. పొలిటికల్ ప్రెషర్ కూడా కనిపిస్తూ ఉంటుంది అదే తీరులో. వాళ్ళ పైన మరి పొలిటికల్ ఇట్లా మీ పైన వచ్చినప్పుడు మీరు ఎట్లా ఇది చేస్తారు? ఇప్పటి వరకైతే పొలిటికల్ ప్రెషర్ అనేది మాకు కొంచెం తక్కువ. ఎందుకంటే ఎవరికైనా సరే ఏ పొలిటీషియన్ అయినా ఏ రాజకీయ నాయకులైనా ఎవరు సోషల్ వర్కర్స్ అయినా చెప్పేది ఏంటంటే ఫుడ్ విషయంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండదు, ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ వద్దు. మీరు ఫుడ్ సేఫ్టీని ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది డైరెక్ట్గా అది ఇట్ ఈస్ అంటే హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి మీరు ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎవరు ఏమి చెప్పినా వినకండి అని చెప్పి ప్రతి గౌరవ ఎమ్మెల్యేలు గారు కానీ ఎంపీలు గారు కానీ మినిస్టర్లు కానీ అందరూ పొలిటీషియన్స్ కానీ అందరూ నాయకులు కానీ అందరూ గౌరవ శాసనసభ్యులు కానీ ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటంటే మీరు ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎవరు చెప్పినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, ఇప్పటి వరకు జిల్లాలో మాకు ఎటువంటి సమస్యలు లేవు, మేము కూడా అంతే ధైర్యంతో మేము పనిచేయగలుగుతున్నామంటే అది అందరి యొక్క సహకారంతోనే స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ నుంచి ప్రతి ఆఫీసర్ కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు, ప్రతి పొలిటీషియన్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ విషయం కాబట్టి మాకు ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, మేము అందుకే అంత ధైర్యంగా పనిచేయగలుగుతున్నాము, చాలా కేసులు కూడా పెట్టగలిగాం. చివరగా మొత్తం ఇప్పుడు బయట తినే వాళ్ళకి మీరు ఏం సూచిస్తారు? ముఖ్యంగా బిర్యానీలు అని చెప్పేసి ఫాస్ట్ ఫుడ్ అని చెప్పి సాయంత్రం వేళ కాగానే హోటళ్ళు మొత్తం బయట బండ్ల పైన కనిపిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి చివరగా మీరు ఏం చెప్తారు? ఒకటే, మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తారో అక్కడ ఉన్న ఫుడ్ బిజినెస్ ఆపరేటరు మారడానికి అవకాశం ఉంది. మేము ఎన్ని శాంపిల్స్ తీసినా ఎన్ని కేసులు పెట్టినా సరే మారంది మీరు ఒక క్వశ్చన్ చేస్తే మార్పు సాధ్యమవుతుంది. మీరు అడగండి, మాకు కలర్ లేనివే కావాలి అని మీరు అడగండి, వాళ్ళు నెక్స్ట్ రోజు నుంచి కలర్ వేయకుండానే తయారు చేస్తారు. ఎందుకంటే మేము చేసిన సర్వేలో ఏమి తెలుస్తుందంటే చాలామంది ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ వ్యాపారస్తులు ఏం చెప్తున్నారంటే సార్ కలర్ లేకపోతే వీళ్ళు కొనట్లేదు అంటున్నారు. నేనేం చెప్తున్నానంటే మీరు కలర్ వద్దు అని చెప్పండి, వాళ్ళు కలర్ లేకుండానే అమ్ముతారు. కలర్ అనేది వాళ్ళకి ఎక్స్ట్రా కాస్ట్, అనవసరంగా ప్రజలను అట్రాక్ట్ చేయడానికి ఎక్స్ట్రా కాస్ట్ పెడుతున్నారు వాళ్ళు. మీరు కలర్ వద్దని క్వశ్చన్ చేస్తే అడిగితే వాళ్ళకి అసలు ఇంకా మనీ సేవ్ అవుతుంది, ఇంకా క్వాలిటీ కూడా పెంచగలరు. కాబట్టి మీరు కలర్ ఉన్నవి రిజెక్ట్ చేయండి, కలర్ లేనివి అడగండి, వాళ్ళు కూడా అలాంటివే మీకు సప్లై చేస్తారు. ఇంకొకటి, మీకు ఏదైనా డౌట్ ఉంది ఫుడ్ క్వాలిటీలో అంటే మీరు కూర్చొని డిస్కస్ చేసి అక్కడ ఉన్న ఎఫ్బిఓని తిట్టుకోవడం కాదు, మీరు వెంటనే ఎఫ్బిఓని అడగండి, ఇది నాకు స్మెల్ వస్తుంది, ఇక్కడ బూజు పట్టినట్టుంది, ఫంగస్ ఫామ్ అయినట్టుంది అని మీరు క్వశ్చన్ చేయండి. అప్పుడే మార్పు అనేది ఈజీగా వస్తుంది. మా నుంచి ఎంత మార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మేము కూడా ప్రజల నుంచి అంతే మార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము కలిస్తే ఇదంతా కూడా ఫుడ్ సేఫ్టీ అనేది ఒక లెవెల్లో మనం మెయింటైన్ చేయగలం. థ్యాంక్ యూ అండి.
ఇది మొత్తానికి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసేసి ఫుడ్ ఆఫీసర్ చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో అవసరం కొద్దీ బయటకొచ్చినప్పుడు అక్కడ కనిపించేయి మాత్రం ఎట్లా ఉన్నాయి మన హార్మ్‌ఫుల్‌గా ఉన్నాయా ఇదే మనం చూస్తే అర్థమవుతుంది. అట్లాంటి సిట్యుయేషన్‌లో గనుక ఏదైనా చూస్తే ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. మరి వాళ్ళ తనిఖీలు సైతం నెలవారీగా ఉంటాయి. దాంతో పాటు ఎక్కడైనా ఏ సమాచారం అందినా ఖచ్చితంగా మేము ముందలకెళ్ళి వాళ్ళ పైన ఒకవేళ నిజంగానే ఆ ఫుడ్ పైన ఏదైనా ఉందంటే దానిపైన కేస్ కట్టి సైతం షాంపిల్ తీసుకొని కేస్ కడుతున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్‌తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.